హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము ఎగ్జిబిషన్ పోతున్నాం గాయ్స్, నాంపల్లి కాడ. రోడ్డు మీద అయితే అస్సలు ట్రాఫికే లేదు గాయ్స్. మేము ఎగ్జిబిషన్లో కూడా ఉండదు అనుకున్నాం. తీరా ఎగ్జిబిషన్ వచ్చేసరికి చూసి ఇంతగానం రష్ గాయ్స్. అసలు ఇది ఏమైనా న్యాయమా చెప్పండి? మేమైతే రాగానే ఐస్ గుల్ల తిన్నాము. ఐస్ గుల్ల ప్రైస్ వచ్చేసి 80 రూపీస్, అలా వచ్చినాయి 4 పీసెస్ గాయ్స్. ఏం చేయాలో అర్థం కాక ఇక గేమ్స్ కాడికి పోయినాం. గేమ్స్ కాడ చూస్తే తీరా ఇంతమంది ఉన్నారు. అసలు మాకు ఎటు అర్థం కాలేదు గాయ్స్. సండే పూట అస్సలు పోవద్దు గాయ్స్ మీరు. ఇక మా పొట్టి పిల్ల ఒకటి కింద నడుస్తా అని వాళ్ళ మమ్మీకి సతాయించింది. ఇక ఏం చేయక కిందకి దింపేసి నడిపించడం ఆమెని. అసలు ఎందుకు ఇంత సండే సాటర్డే ఇంతగానం రష్ ఉంటుంది? మీరు అస్సలు సండే సాటర్డే ప్లానింగ్ చేసుకోవద్దు గైస్. ఆల్రెడీ మా పప్ప చెప్పినాడు రావద్దు రావద్దని. మా మమ్మీ ఉంటే కదా అంతే గైస్. మా అమ్మ అసలు విన్నది మా డాడీ మాట. కేఫ్ నిలఫర్ పోయినాం గాయస్ చాయ్ తాగుదామని. ఇక్కడ చూడండి ఎంతగానం అసలు రష్ కేఫ్ నిలఫర్ చాయ్లా. ఇక చాయ్ తాగలే, ఆ మస్కా బండి కూడా తినలే గాయస్. అట్లనే రిటర్న్ వచ్చేసినాం. ఇక 2 అవర్స్ అట్లా తిరిగినాము. పిస్తా హౌస్ కనబడ్డది, పిస్తా హౌస్ పోదామా అనుకున్నాం. అక్కడ కూడా పోలేదు. ఇక అట్లనే తిరిగినాం. ఇక అంతగానం తిరిగేసరికి మాకు ఏం అర్థం కాలేదు గాయస్. ఒకటే అర్థమైంది, ఎగ్జిట్ కావాలని. ఎగ్జిట్ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.